నమస్తే అండి, శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే పువ్వుల కోసం అండి. చిర్రావూరి గారు దొంగ పూజ, దొంగ పువ్వులు అన్నీ అన్నారు కదా, నాకు చాలా బాధ అనిపించింది. పువ్వులు అంటే ప్రతి ఆడదానికి చాలా ఇష్టం, ఆశ అన్నీ ఉంటాయండి. పువ్వులు చూడగానే ఎవరికైనా సరే. మా ఇంట్లోని చిన్నప్పుడు, నాకు చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు కాదు, ఒక 8 years బ్యాక్ పువ్వుల చెట్టు ఉండేది. గులాబీ కలరు గన్నేరు పువ్వుల చెట్టు ఉండేవి. నందివర్ధన కలిపి 2 చెట్లు ఉండేవి. చక్కగా పూసేవండి. అవి వీధిలోని అందరూ తెంపించుకునేవారు. మేము లెగిసరికి ఉండేవి కాదు. కొంచెం ఒక 10-15 ఉంచేసేవారు తిడతామని. అయితే అది ఇంకా ఎవరిని అడుగుతాము, ఎవరిని అడగలేము, అలా తిట్టలేము. మా ఆయన గారు దొంగతనంగా కోసి మా చెట్టు పువ్వులు మేమే దొంగతనంగా కోసుకునే వాళ్ళండి. తెల్లవారు 4కి లెగిసి అందరూ కోసేస్తున్నారండి, కనీసం ఒక పువ్వు కూడా ఉంచట్లేదు అని. అంతే మన పోనీలేండి, తిట్టకండి అని అనేదాన్ని. తిడతా ఉంటే పోన్లే మనకే పుణ్యం వస్తుంది, మన పువ్వులతోనే పూజ చేస్తున్నారు కదా, పోన్లే మనకే పుణ్యం వస్తుందిలే అనేసేదాన్ని. ఇప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్తాం, గబుక్కుమని ఒక చెట్టు కనబడుతుంది, మనకి తెంపియాలని ఒక ఆశ ఉంటుంది అన్నమాట. చెట్టు పువ్వు చూడగానే అబ్బా మన దేవుడికి ఎట్టియాలి, బాగుంటాయి, చెయ్యాలి, ఈ పువ్వు పెడితే మంచిది అలామాట. అంతేగాని దొంగతనంగా చేసి అని చాలా నాకు బాధ అనిపించిందండి ఆ మాటలకి. దొంగ పూజ, దొంగ పువ్వులని. ఎన్ని పువ్వులతో పూజ చేసినా ఇంకా ఏదో ఒకటి ఎవరైనా ఇచ్చినా, లేకపోతే ఎక్కడైనా దొరికినా, ఇన్ని రకాలున్నా మళ్ళీ అది కావాలి అనిపిస్తుందండి ఆడదానికి. అదేనండి పువ్వులో ఉన్న గొప్పతనం. దేవుడికి ఎట్టాలనే ఆశ, కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుందండి. అంతే తప్ప కొందరు కొనుక్కోరు, వస్తున్నాయి కదా ఎందుకు అని తెంపేసి పెట్టేస్తుంటారు. కొందరు కొనుక్కొని పెట్టుకుంటారు. నాకు దేవుణ్ణి అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం అండి. అందుకే ఎక్కడ పువ్వులున్నా నేను కూడా తెంపుతూ ఉంటాను. అది దొంగతనం అవ్వదండి. మనం పెట్టుకోకపోయినా ఆ పువ్వు చూస్తే తెంపేసి అబ్బా మా లక్ష్మీదేవికి పెట్టేద్దాం, లేకపోతే స్వామికి పెడదామనే కోరిక ఉంటుంది అన్నమాట. అంతే తప్ప ఇంకేం కాదండి, దొంగతనం కాదు. చీకట్లో తెంపుతారు కాబట్టి దొంగతనం చేసి తెంపుతారు అంటారు అంతే. పగలైతే ఎవరు తెంపనివ్వరని ఎవరు లెక్క ముందు తెంపేస్తారు. చెప్పాను కదండి, మా ఆయనగారు మా పువ్వులనే మేము దొంగతనంగా తెంపేసి తెల్లారి దాచుకునేవాళ్ళం. తెల్లవారు 3-4కి లేచి ఎన్ని పువ్వులు ఉన్నా సరే ఆ రోడ్డు మీద కదంబం పువ్వు చూశానంటే అబ్బా లక్ష్మీదేవికి ఎంత ఇష్టమో అనుకొని తెంపేస్తుంది. అదే కొనుక్కున్నానండి. అదే కదంబం చెట్టు ఎక్కడైనా కనిపిస్తే దొంగతనంగా కోసేస్తామండి. అబ్బా దొంగతనం అనుకోమండి. అక్కడ మా లక్ష్మీదేవికి బాగుంటుంది, మా స్వామికి బాగుంటుంది, ఆ శంకరుడికి బాగుంటుంది, ఈ మారేడుపత్రి, జిల్లేడు అలా ఫీలింగ్ వస్తుంది తప్ప దొంగతనం అనే ఫీలింగ్ మనసులోకి రాదండి. ఏదైనా మనం ఆలోచించే దీన్ని బట్టే ఉంటుందండి. అందరిని అలాగ అనకూడదు. ఏమైనా నేను తప్పు మాట్లాడితే క్షమించండి, నాకు తెలీదు ఏం మాట్లాడనేది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్ అండి.